ఓకే, హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ ఈ క్లాస్లో మనం భారత పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేద్దాం. మరి ఈ భారత పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేస్తాం. పారిశ్రామిక రంగం మనకు సేవా రంగం, అదేవిధంగా విదేశీ వ్యాపారం అనే ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక పెద్ద టాపిక్ అండి. మరి ఇది మొత్తాన్ని కూడా చదువుకోవాలి మనం. పెద్దగానే ఉంటుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం. వ్యవసాయ రంగం ఉన్న ఈ టాపిక్స్ 2 కూడా పెద్ద టాపిక్స్ కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? వ్యవసాయ రంగం, పారిశ్రామిక, సేవా రంగం, విదేశీ వ్యాపారం, అదేవిధంగా ప్రణాళికలు, అదేవిధంగా మనకు ఇంకోటి ఏంటిది పబ్లిక్ ఫైనాన్స్. ఇవన్నీ కూడా చాలా పెద్ద టాపిక్స్. ఈ 4 చాప్టర్లు అంటే ప్రణాళికలు ఇవి మనం 3 చాప్టర్లు అనుకుంటాం, కానీ ఈ 3 చాప్టర్లు ఈజ్ ఈక్వల్ టు 6 చాప్టర్లతోటి సమానం. 6 చాప్టర్లతోటి సమానమైన సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి మనం కొద్దిగా ఈ టాపిక్ అనేది లేట్ కావచ్చు. లేట్ అయినప్పటికీ కూడా ఇదొక్క టాపిక్ మనం నేర్చుకున్న తర్వాత మిగతా అన్ని మనం ఫాస్ట్గానే నేర్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ పారిశ్రామిక రంగం నుంచి వెళ్దాం. ఓకే, పారిశ్రామిక రంగం నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి భారత పారిశ్రామిక రంగం, ఒకవేళ నన్ను టీజీపీఎస్ఎల్ అడిగితే వీటిని మొత్తం 5 లేదా 6 చాప్టర్లు చేయమని చెప్తాను నేను. 5 అంటే 4 లేదా 5 చాప్టర్లు చేయమని చెప్తా. మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, రైట్. భారత పారిశ్రామిక రంగం మనం వ్యవసాయ రంగం గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం అనేది కీలకమైన రంగం. ఎందుకు కీలకమైన రంగం? ఇప్పుడు ఒక దేశం డెవలప్మెంట్ కావాలన్నా, ఒక దేశ ప్రజల జీవన ప్రమాణం మెరగాలన్నా, ప్రజలు మరి నాణ్యమైన వస్తు సేవలు ఉపయోగించాలన్నా, ఏం కావాలన్నా మనకు ముఖ్యమైన రంగం ఏంటంటే పారిశ్రామిక రంగం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఏముంటాయి? మనకు భారత ఆర్థిక వ్యవస్థలో ఒకటి వ్యవసాయ రంగం ఉంటుంది, అదేవిధంగా పారిశ్రామిక రంగం ఉంటుంది, అదేవిధంగా సేవా రంగం ఉంటుంది. మరి ఇప్పుడు వాస్తవానికి మనకు ఒకగానొక కాలంలో ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రజలందరూ దేని మీద ఆధారపడి జీవించారు? వ్యవసాయం మీద ఆధారపడి జీవించి వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతతోటి, తక్కువ ఉత్పత్తితోటి, తక్కువ సౌకర్యాలతోటి, మరి తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుండా తినడానికి తిండి దొరకడమే కష్టమైన పరిస్థితుల నుంచి మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం సంభవించిన సందర్భం నుంచి ఈ వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందడం స్టార్ట్ అయింది. అంటే మీరు ఫర్ సపోజ్ చూడండి, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పారిశ్రామిక రంగం ఎందుకు ముఖ్యమైందని చెప్తున్నా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఒకగానొక కాలంలో ప్రపంచవ్యాప్తంగా మనకేమనుకుంటున్నాం? మన తాతల తండ్రులు ఏమంటోళ్ళు, తినడానికి తిండి దొరికితే కష్టంరా, నేను ఒక్క పూట కూడా అన్నం తినకపోయేటోని, ఒక్క పూట ఆహారం దొరకడం కష్టం, అంటే ఒక్క పూట దొరకడానికి మేము ప్రతిరోజు పని చేయాల్సి వచ్చేది. రోజు 2 పూటలు, కనీసం 2 పూటలు తినడానికి ప్రతిరోజు పని చేయాల్సి వచ్చేదని చెప్పేటోళ్ళు. మరి ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మనకు అంటే మెయిన్గా భారతదేశంలో ఆహార ధాన్యాల మిగులు ఏర్పడడానికి కారణం ఏంటిది? ఫర్ సపోజ్ చూద్దాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఎక్కువ వండించేది ఏంటిది? వరి అనుకుంటాం. మనం తినేది అన్నం కదా. మన దగ్గర తెలంగాణలో అయినా ఏపీలో ఎక్కువ తినేది రైస్ కాబట్టి వరి పండిస్తారు. మరి ఒకప్పుడు ఒక ఎకరం రైస్ వేస్తే, ఒక ఎకరం పంట వేస్తే 5 నుంచి 10 బస్తాల వరి వండడం కష్టమయ్యేది. 5 నుంచి 10 బస్తాల వరి కోసం, ఒక ఎకరం కోసం రైతులు ఏం చేసేటోళ్ళు? మరి ఆ పంట చేతికి వచ్చే వరకు శ్రమను దారబోసేటోళ్ళు. అంటే రైతు యొక్క చెమట మొత్తాన్ని దారబోసేటోళ్ళు. రైతు యొక్క చెమట మొత్తాన్ని దారబోసిన సందర్భంలో మరి ఇదే 5 నుంచి 10 బస్తాలు వచ్చేది. మరి అది సంవత్సరం ఎల్లా వాళ్ళకు సరిపడా ధాన్యం వచ్చేదంటే రాకపోవు. మరి కానీ ఎప్పుడైతే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందో మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం ఉపయోగించేటోళ్ళు? నాగలు ఉపయోగించేటోళ్ళు, కొడవలు ఉపయోగించేటోళ్ళు, అదేవిధంగా ఈ రసాయన ఎరువులు లేకుండా అంటే ఓన్లీ సేంద్రియ ఎరువులు వాడేటోళ్ళు. సేంద్రియ ఎరువులు కూడా అంతగా దొరకకపోవు.
కాబట్టి అదేవిధంగా ఈ హార్వెస్టర్లు ఇవి ఉపయోగించకపోయేటోళ్ళు, మరి యంత్రాలు యంత్ర పరికరాలు ఉపయోగించకపోయేటోళ్ళు. తర్వాత ఏం జరిగింది వాస్తవానికి ఇక్కడ చూడండి, పారిశ్రామిక రంగం అభివృద్ధి అయిన తర్వాత ఈ నాగల్ ప్లేస్లో ఏమొచ్చింది, ట్రాక్టర్ వచ్చింది. ఇది రాయొద్దండి, మీరు గుర్తుపెట్టుకోవాలంతే. కొడవలి, ఈ కొడవలి ప్లేస్లో, కొడవలి ఎందుకు, కోత కోసం ఉపయోగించడం. ఈ కొడవలి ప్లేస్లో ఏమొచ్చింది, హార్వెస్టర్ వచ్చింది. హార్వెస్టర్ వచ్చింది. అదేవిధంగా సేంద్రియ ఎరువుల స్థానంలో, సేంద్రియ ఎరువులు మరి 100% సేంద్రియ ఎరువులు కూడా ఉపయోగించకపోయేటోళ్ళు. కాబట్టి ఎరువుల స్థానంలో ఏమొచ్చినాయి, రసాయన ఎరువులు వచ్చినాయి. రసాయన ఎరువులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ట్రాక్టర్ తయారు కావాలన్నా, మనకు హార్వెస్టర్ తయారు కావాలన్నా, రసాయన ఎరువులు తయారు కావాలన్నా, నాటేసే యంత్రాలు కావాలన్నా, ఎరువుల పిచికారీ చేసే మరి డ్రోన్లు కావాలన్నా, అదేవిధంగా మరి మందు డబ్బాలు అంటాం అవి కావాలన్నా, ఇవన్నీ తయారు చేయాలంటే వ్యవసాయ రంగంతో సాధ్యమవుతుంది కాదు. దేనివల్ల తయారవుతుంది, పారిశ్రామిక రంగంతో ఇవన్నీ తయారవుతాయి. అంటే ఇప్పుడు ఏమైంది, వీటి వల్ల మనకు పారిశ్రామిక రంగం వల్ల ఏమైంది, మెయిన్గా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. అంటే పారిశ్రామిక రంగం లేకుండా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేదు, సేవా రంగం కూడా అభివృద్ధి చెందలేదు. ఈ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత మెల్లమెల్లగా సేవా రంగం తర్వాత కాలంలో ప్రజల దగ్గర డబ్బులు పెరుగుతుంటే, ఉత్పాదకత పెరుగుతుంటే, డబ్బులు పెరుగుతుంటే, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంటే సేవా రంగం కూడా అభివృద్ధి చెందడం అనేది ప్రారంభం కావడం జరిగింది. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అవసరమైన రంగం పారిశ్రామిక రంగం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా పారిశ్రామిక రంగం అనేది అతి ముఖ్యమైన రంగం కాబట్టి మరి పారిశ్రామిక రంగం అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాలి. మరి పారిశ్రామిక రంగం అనే టాపిక్ గురించి డిస్కస్ చేసినట్లు, మరి పారిశ్రామిక రంగం అంటే ఏంటిది, వివిధ వస్తువుల తయారీకి సంబంధించిన ఆర్థిక రంగాన్ని సూచిస్తుంది. అంటే వివిధ వస్తువులను తయారు చేసేది ఏంటిది, పారిశ్రామిక రంగం. నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కావచ్చు, నీ ఇంట్లో ఉన్న వాటర్ ప్రూఫైర్ కావచ్చు, నీ ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కావచ్చు, నీ ఇంట్లో ఉన్న ఏ వస్తువైనా తయారు చేసేది పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగం వివిధ వస్తువుల తయారీకి సంబంధించిన ఆర్థిక రంగాన్ని సూచిస్తుంది. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక రంగం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. 100% పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా ఏ రంగం కూడా అభివృద్ధి జరగదు. ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఏంటిది, పారిశ్రామిక రంగం అనేది ప్రజల యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని, అంటే ప్రజల యొక్క ఉత్పాదక సామర్థ్యం అంటే ఏంటిది, ప్రజల యొక్క మరి సామర్థ్యాన్ని, ప్రజల యొక్క ప్రొడక్టివిటీని పెంచుతుంది. అంటే ఉత్పాదక సామర్థ్యం అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక వ్యక్తి మరి ఒక 200 రూపాయలకు కూలీకి వర్క్ చేస్తాడు. ఈ కూలీకి ఈ వ్యక్తి 200 రూపాయలకు పనిచేసే బదులు ఒక యంత్రాన్ని తీసుకొస్తే అతనికి ఒక రోజుకు 5,000 రూపాయలు వస్తుంది. అంటే ఒక రోజుకు 200 రూపాయలు సంపాదించేవాడు ఏంది, యంత్రం వల్ల 5,000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే ఇక్కడ ఉత్పాదక సామర్థ్యం పెరిగిందా పెరగదా. మరి దీన్ని అదర్ సైడ్ చూస్తే చాలా దీనిలో ఉపాధి అవకాశాలు తక్కువ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం నెగటివ్ సైడ్లో ఆలోచించకుండా పాజిటివ్ సైడ్లో ఆలోచిస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్రజల యొక్క ఉత్పాదక సామర్థ్యం అనేది పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజల యొక్క ప్రొడక్టివిటీ అనేది దేనివల్ల, పారిశ్రామిక రంగం వల్ల పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు ఎందుకు లభిస్తాయి, మరి వాస్తవానికి మనం చూస్తే ఉపాధి అవకాశం ఎట్లా లభిస్తుంది, ఉపాధి అవకాశం ఎట్లా లభిస్తుంది అంటే, ఇప్పుడు ఏం జరిగింది, ప్రజలకు ఏం కావాలి, అవసరాలు ఉంటాయి. అంటే ఏం కావాలి, ప్రజలకు అవసరాలు ఏంటి, వస్తు సేవలు కావాలి, వస్తు సేవలు కావాలి. ఫర్ సపోజ్ మనం అనుకుందాం, ఈ ప్రజలకు ఏం కావాలి, వస్తు సేవలు కావాలి. వస్తు సేవలు అంటే మెయిన్గా వస్తువులు అంటే పారిశ్రామిక రంగం కాబట్టి వస్తువులు కావాలి. వస్తువులు ఏం కావాలి, ప్రజలకు సమ్మర్ వస్తే వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ కావాలి, బట్టలు ఉతకకుండా వాషింగ్ మిషన్ కావాలి, వాటర్ ప్యూరిఫై చేయడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కానీ మరి ఆర్ఓ ప్లాంట్ కానీ కావాలి. మరి ఇవన్నీ తయారు చేయాలంటే మరి ఏం కావాలి, పరిశ్రమలు స్థాపించాలి. వీటికో ఏం చేయాలి, పరిశ్రమలు స్థాపించాలి. పరిశ్రమలు స్థాపిస్తే ఏమవుతుంది, మరి పరిశ్రమలు వాటికవే పనిచేస్తాయా, గాల్లో నుంచి దేవుడు దిగచ్చి వాటిని తయారు చేస్తారు, లేదు.
దీంట్లో ఎవరు పనిచేయాలి? ప్రజలే పనిచేయాలి. అంటే ప్రజలు పనిచేసి ప్రజలు పనిచేసి ప్రజలు వస్తు సేవలు ఉత్పత్తి చేసినప్పుడు ప్రజలకు దీంట్లో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ప్రజలకు ఆదాయం లభిస్తుంది. ప్రజలకు ఏం లభిస్తుంది? ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయాన్ని ప్రజలు ఏం చేస్తారు? ఖర్చు చేస్తారు. అవునా కాదా? నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ కొంటావా? పైసలు లేకుండా పేదరికం ఉన్న ఫ్రిడ్జ్ కొంటావు? పైసలు ఉన్నప్పుడే ఫ్రిడ్జ్ కొంటావు. ఈ ఖర్చు ఏమవుతుంది? మళ్ళీ ఈ ఖర్చు మొత్తం కూడా మళ్ళీ పెట్టుబడిగా మారి మళ్ళీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టి మరింత మంది ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించబడి మరింత ప్రజలకు ఆదాయం పెరిగి ఈ విధంగా ప్రజలకు ఆదాయం పెరిగి ప్రజల ఖర్చు పెరిగి అన్ని పెరిగి ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. అవునా కదా? ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది, అభివృద్ధి చెందుతూ పోతుంది. కాబట్టి ఏంటిది? పారిశ్రామిక రంగం వల్ల ప్రజలకు నాణ్యమైన వస్తు సేవలు లభిస్తాయి, ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. లభించే ఖచ్చితంగా లభించుతాయి. మరి అదేవిధంగా వాస్తవానికి ప్రజలు ఎక్కువ మరియు నాణ్యమైన వస్తు సేవలు లభిస్తే ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. పారిశ్రామిక వృద్ధి లేకుండా ఇతర రంగాలను వృద్ధి చేయడం అనేది అసలు సాధ్యం కాదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు పారిశ్రామిక వృద్ధి లేకుండా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేదు, సేవా రంగం కూడా అభివృద్ధి చెందలేదు. మరి అదేవిధంగా ప్రజల ఉత్పాదక శక్తి పెరిగి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి పారిశ్రామిక రంగం అనేది ముందు వరుసలో ఉంటుంది. ఈ విధంగా పారిశ్రామిక రంగం వల్ల ఏం జరుగుద్ది? పారిశ్రామిక రంగం ఎందుకు కావాలి? పారిశ్రామిక రంగం లేకుండా ఇతర రంగాలు అభివృద్ధి చెందలేవు. ఒక దేశం ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పారిశ్రామిక రంగం అనేది అవసరం అనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా భారత పారిశ్రామిక రంగం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి పారిశ్రామిక రంగంలో మనం ఇక్కడ చూసినట్లయితే పారిశ్రామిక రంగంలో ఉండే ఉపరంగాలు ఏమిటి? పారిశ్రామిక రంగంలో ఉండే ఉపరంగాలు చూస్తే మనకు తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, కన్స్ట్రక్షన్ సెక్టార్, నిర్మాణ రంగం, విద్యుత్ గ్యాస్ చమురు నీటి సరఫరా మరియు ఇతర సేవలు అంటాం. ఇతర సేవలు. అదేవిధంగా మైనింగ్ అండ్ క్వారింగ్ దీన్ని ఏమంటాం? గనుల రంగం అంటాం. గనుల రంగం అంటే ఏంటి? దీన్ని మొత్తాన్ని కూడా పారిశ్రామిక రంగం అంటాం. ఈ మూడు రంగాలను ఏమంటాం అంటే మనం ప్రాథమిక రంగం అంటాం. ఈ మూడు రంగాలను ప్రాథమిక రంగం అంటాం. ఈ ప్రాథమిక రంగానికి గనులను కలిపితే దీన్ని ఏమంటాం అంటే మనకు పారిశ్రామిక రంగంగా పేర్కొనడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకొని మీకు జాతీయ ఆదాయం చెప్పేటప్పుడు వీటి గురించి నేను క్లియర్గా చెప్పిన. మళ్ళీ ఇక్కడ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మరి ఈ పారిశ్రామిక అభివృద్ధిని కొలవడానికి ప్రతి నెల ఎన్ఎస్ఓ వారు ఐఐపి ఇండెక్స్ను ప్రచురించడం జరుగుతుంది. ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తుల సూచికను మరి ప్రతి నెల ఎన్ఎస్ఓ వారు విడుదల చేస్తారు. క్వశ్చన్ అడిగిండని మన గ్రూప్ 2లో అడిగిండు. డైరెక్ట్ ఏమన్నాడంటే పారిశ్రామిక ఉత్పత్తుల సూచికను ఎన్ఎస్ఓ వారు మరి ఎన్ని రోజులకు ఒకసారి విడుదల చేస్తారు అన్నాడు. అక్కడ 3 నెలలు అన్నాడు, సంవత్సరం అన్నాడు, 6 నెలలు అన్నాడు, 1 నెల అన్నాడు. ఆన్సర్ ఏం చేయాలి? ప్రతి నెల కూడా విడుదల చేస్తారు. ప్రతి నెల కూడా మరి ఏంటిది? పారిశ్రామిక ఉత్పత్తుల సూచికను విడుదల చేయడం జరుగుతుంది. ఎవరు తయారు చేస్తారు? పారిశ్రామిక ఉత్పత్తుల సూచికను ఎన్ఎస్ఓ వారు తయారు చేస్తారు. ఎన్ఎస్ఓ వారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వారు మరి జాతీయ గణాంక సంస్థ వారు తయారు చేసిన పారిశ్రామిక ఉత్పత్తుల సూచికను ఎవరు విడుదల చేస్తారంటే MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే జాతీయ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. కార్యక్రమాల లేదా పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు మరి వాస్తవానికి ఎన్ఎస్ఓ వారు రూపొందించిన ఐఐపి సూచికను విడుదల చేయడం జరుగుతుంది. మరి వాస్తవానికి ఈ ఐఐపి సూచికను ఎందుకు విడుదల చేస్తారు? ఐఐపి సూచికను ఎందుకు విడుదల చేస్తారంటే దేశంలో పారిశ్రామిక వృద్ధిని అంచనా వేయడానికి ఈ సూచికను ప్రచురించడం జరుగుతుంది. దేశంలో పారిశ్రామిక వృద్ధిని అంచనా వేయడానికి ఈ సూచికను ప్రచురిస్తారు. మరి వాస్తవానికి ఈ సూచికను ఎట్లా అనుకున్నాం మనం? ప్రతి నెల ప్రచురిస్తారు. వార్షిక పారిశ్రామిక సర్వే ద్వారా పరిశ్రమల వృద్ధిని
ఆర్థిక వృద్ధి తీరుతెన్నులను ప్రతి ఏడాది అంచనా వేస్తారు. అంటే ఇక్కడ చూడండి ఏం డిస్కస్ చేసినాం చూడండి. మనం ఐఐపి ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మరి ఎవరు విడుదల చేస్తారు? ఎన్ఎస్ఓ వారు విడుదల చేస్తారు. సరే, ఎన్ఎస్ఓ వారు రూపొందిస్తారు. మరి ఎవరి ఆధ్వర్యంలో? ఎంఓఎస్పిఐ వారి ఆధ్వర్యంలో విడుదల చేస్తారు. మరి ఎన్ని రోజులకోసారి? ప్రతి నెల విడుదల చేస్తారు. ప్రతి నెల విడుదల చేస్తారు. అదేవిధంగా మనకు ప్రతి నెల విడుదల చేస్తారు, కానీ ప్రతి సంవత్సరం పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి యొక్క తీరుతెన్నులను యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. అంటే మనం ప్రతి నెల సర్వేని చదవాలంటే అవసరం లేదు. ప్రతి నెల సర్వే చదవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ప్రతి సంవత్సరం మరి వీటి యొక్క గ్రోత్ రేట్ ఎట్లున్నాయి అనే అంశాలు విడుదల చేస్తారు, దాన్ని చదువుకుంటే చాలు. దాని గురించి మనం అంటే ఇప్పుడు నేను మీకు మొత్తం దాదాపు స్టాటిస్టిక్స్ మొత్తం అంటే స్టాటిక్ డాటా మొత్తం చెప్పేసి తర్వాత మీకు ఏం చేస్తా అంటే ఎకనామిక్ సర్వేకు సంబంధించి కానీ ఐఐపి ఇండెక్స్కి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ చెప్తాయి. ఎందుకంటే మీరు ఏమైందంటే ఇప్పుడే మొత్తం అప్డేట్ చెప్పుకుంటూ పోతే ఒకవేళ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మీకు మారచ్చు. ఏంటిది? ఆర్థిక సర్వే మారచ్చు. మారినప్పుడు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టాటిక్ డాటా చెప్పి తర్వాత ఒక వీడియోలో అది చెప్తాను. మళ్ళీ నాకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకు ఈజీగా ఉంటుంది అంటే తర్వాత మళ్ళీ నేను ఆ వీడియో ఒకటి అప్డేట్ వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రతి సంవత్సరం ఏం చేస్తారు? ఈ ఎంఓఎస్పిఐ వారు మనకు ఐఐపి ఇండెక్స్ను ఎందుకోసం? పారిశ్రామిక అభివృద్ధి లేదా పారిశ్రామిక వృద్ధి తీరుతెన్నుల గురించి తెలపడానికి విడుదల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఐఐపి సూచికను విడుదల చేయడం జరుగుతుంది. మరి ఎందుకోసం విడుదల చేస్తారు ఐఐపి సూచికను? ఎందుకు? పారిశ్రామిక వృద్ధిని తెలుసుకోవడానికి ఇది కీలకమైన సూచిగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరి వాస్తవానికి ఐఐపి సూచిక కోసం ఆధార సంవత్సరాన్ని ఏది తీసుకుంటారంటే 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. 2017 నుంచి 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2017కు ముందు 2004-05 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకునేవారు. 2017కు ముందు 2004-05 సంవత్సరాన్ని తీసుకుంటారు. ప్రస్తుతం ఆధార సంవత్సరంగా 2011-12 తీసుకుంటారు. ఎప్పటి నుంచి క్వశ్చన్ అడుగుతారు. ఏమంటారంటే ఐఐపి సూచికను ప్రతి సంవత్సరం యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ సూచిక అనేది ఏ సంవత్సరం నుంచి ఆధార సంవత్సరాన్ని మార్చినట్టు? ఏ సంవత్సరం నుంచి? 2017 నుంచి మార్చింది. 2017 నుంచి ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు? అంతకుముందు ఏ తీసుకుంటారు? అంతకుముందు 2004-05 తీసుకుంటారు. ఇప్పుడు 2011-12 తీసుకుంటారు. మరి దీనికి సంబంధించి దీంట్లో 3 రంగాలు ఉంటాయి. ఆ రంగాల గురించి మనం డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి వాస్తవానికి ఐఐపి రంగాలు మరియు వాటి వచనం అన్నది చూడండి. ఒకవేళ ఎగ్జామ్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్లో వచనం అన్నా భారితం అన్నా ఒకటే, వేటేజ్ అన్నా వచనం అన్నా భారితం అన్నా ఒకటే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి దీంట్లో వాస్తవానికి 3 రంగాలను తీసుకుంటారు. 3 రంగాలు ఏంటిది? ఒకటి గనులు తీసుకుంటారు, అదేవిధంగా మరి తయారీ రంగం తీసుకుంటారు, విద్యుత్ రంగం తీసుకుంటారు. గనులు, తయారీ రంగం, విద్యుత్ రంగం తీసుకుంటారు. అదేవిధంగా మొత్తం 407 రకాల వస్తువులు తీసుకుంటారు. ఐఐపి సూచికలో మొత్తం 407 రకాల వస్తువులు తీసుకొని 3 రంగాలు తీసుకుంటారు. 3 రంగాలు ఏం తీసుకుంటారు నాయన? చూడండి, 3 రంగాలు అంటే 3 రంగాలు ఏంటిది? గనులు, అదేవిధంగా మనకు తయారీ రంగం, అదేవిధంగా విద్యుత్ రంగం. ఈ 3 రంగాలు కలిపి 407 వస్తువులు తీసుకుంటారు. ఎన్ని వస్తువులు? 407 వస్తువులు తీసుకుంటారు. ఈ 407 వస్తువుల్లో తయారీ రంగంలోనే 405 రకాల వస్తువులు తీసుకుంటారు. గనులను ఒక వస్తువుగా, విద్యుత్ రంగాన్ని ఒక వస్తువుగానే డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. గనులు ఒక వస్తువుగానే, విద్యుత్ రంగాన్ని ఒక వస్తువుగానే డివైడ్ చేయడం జరుగుతుంది. డివైడ్ చేసి మరి ఈ రంగాలను తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ అడుగుతాడు, ఏమంటాడంటే
మరి ఐఐపి సూచికలో ఎన్ని రంగాలు తీసుకుంటారు? 3 రంగాలు. 3 రంగాలు ఏంటి? విద్యుత్, మైనింగు, తయారీ, లేదా తయారీ, విద్యుత్, మైనింగ్, ఎట్లా తీసుకున్న ఒకటి. అత్యధికంగా మొత్తం ఎన్ని వస్తువులు తీసుకుంటారు? 407 వస్తువులు తీసుకుంటారు. ఆ 407లో అత్యధికంగా తయారీ రంగంలో 405 వస్తువులు తీసుకుంటున్నారు. ఈ అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోండి. మరి వాస్తవానికి ఒక్కసారి జనరల్గా చూస్తే మరి దీంట్లో ఈ 407 వస్తువులను 100% అనుకుంటే దీంట్లో భారితం ఎంత ఇస్తున్నారు? దీంట్లో వెయిటేజ్ అనేది ఎంత ఇస్తారు? ఏ రంగానికి ఎంత వెయిటేజ్ ఇస్తారు? అదేంటి సార్ ఈ వెయిటేజ్ ఏంది, వస్తువులు ఏంది అంటే వస్తువుల యొక్క ఇంపార్టెన్స్ను బట్టి అక్కడ వెయిటేజ్ అనేది ఇస్తారు. వెయిటేజ్ ఎంత ఇస్తారు? మొత్తం 100% అనుకుంటే అత్యధిక వెయిటేజ్ తయారీ రంగానికి ఆల్మోస్ట్ 77.7% ఇస్తారు. అంటే మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఏంటిదంటే 3/4 వంతు కంటే ఎక్కువ. అంటే క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతాడు. క్వశ్చన్ ఏమంటాడంటే భారతదేశంలో ఐఐపి సూచికను తయారు చేయడానికి మరి ఏంటిది అంటే అత్యధిక భారితాన్ని దేనికి ఇస్తారు? తయారీ రంగానికి ఇస్తారు. అయితే ఆ రంగానికి ఎంత వంతు భారితాన్ని ఇస్తానంటారు. ఎంత వంతు ఇస్తారు? 3/4 వంతు కంటే ఎక్కువ. 3/4 వంతు కంటే ఎక్కువ భారితాన్ని ఇస్తారు. దేనికి ఇస్తారు? తయారీ రంగానికి ఇస్తారు. మరి తర్వాత అత్యధిక భారితాన్ని గనులకు ఇస్తారు. తర్వాత అత్యధిక భారితాన్ని విద్యుత్ రంగానికి ఇస్తారు. అంటే క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతారు. ఏమంటాడంటే ఐఐపి సూచికలో మరి 3 రంగాలలో వస్తువులకు ఇచ్చే భారితం ఆధారంగా ఆ 3 రంగాలను అవరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో ఏమంటాడు? అమర్చుము అంటాడు. అమర్చము అన్నప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఏం చేయాలి? మనకు తెలవాలి. అత్యధికంగా తయారీ రంగానికి ఇస్తారు. తయారీ రంగానికి ఆల్మోస్ట్ 77.6%, 77% పైగా. తర్వాత ఏంటిది? మనకు తర్వాత అత్యధికంగా గనులకు ఇస్తారండి. గనులకు 14.37%. విద్యుత్ రంగానికి ఎంత ఇస్తారంటే 7.99%, అంటే ఆల్మోస్ట్ 8% ఇస్తారు. కాబట్టి అవరోహణ క్రమం అంటే ఏంటిది? తయారీ రంగం, అదేవిధంగా గనులు, అదేవిధంగా విద్యుత్ రంగం. ఇట్లా ఆన్సర్ మనకు గుర్తుండాలి. క్వశ్చన్ ఇట్లా అడిగితే ఇట్లా ఆన్సర్ చేస్తాం. కానీ ఇంపార్టెంట్ కాబట్టి స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. స్టేట్మెంట్ రూపంలో అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఫిగర్ మనకు గుర్తుండాలి. అంటే ఏమంటాడంటే తయారీ రంగానికి 77%కు పైగా భారితాన్ని ఇస్తానంటాడు. అదేవిధంగా గనుల రంగానికి 10%కు పైగా, లేదా విద్యుత్ రంగానికి 10%కి పైగా భారితాన్ని ఇస్తాను. విద్యుత్ రంగానికి మనకు ఎగ్జాక్ట్గా 7.99 అంటే ఆల్మోస్ట్ 8% అని గుర్తుంటేనే మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దేనికి ఇంత ఇస్తారు చూడండి. 14.37 దేనికి? మనకు గనుల రంగానికి. అదేవిధంగా తయారీ రంగానికి 77.63%, విద్యుత్ రంగానికి 7.99% భారితాన్ని ఇచ్చి మనకు ఈ ఐఐపి సూచికను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని రంగాలు? 3 రంగాలు, 407 వస్తువులు. మరి అదేవిధంగా అత్యధిక వస్తువులు తయారీ రంగం, తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు గనులు, థర్డ్ ప్లేస్లో విద్యుత్ రంగం ఉందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఓకే, ఏదేమైనప్పటికీ మనం ఏమనుకున్నాం? మొత్తం 100% భారితం అనుకున్నాం. ఈ 100% భారితంలో మనకు మొత్తం 3 రంగాలలో 407 వస్తువులు తీసుకుంటారనుకున్నాం. అయితే ఈ 407 వస్తువుల్లో అత్యధికంగా 405 వస్తువులు తయారీ రంగం అనుకున్నాం. తయారీ రంగానికి అత్యధికంగా 77.63% భారితాన్ని ఇస్తానని డిస్కస్ చేస్తాం. రైట్, ఓకే. 8 రకాల పరిశ్రమలకు కీలక పరిశ్రమలుగా తీసుకొని వీటికే మొత్తం ఐఐపిలో 40.27% భారితాన్ని ఇస్తారు. ఎన్ని తీసుకున్నారు? 8. అంటే కీలక 8 పరిశ్రమలు తీసుకున్నారు.
8 కీలక పరిశ్రమలు తీసుకొని ఆ 8 కీలక పరిశ్రమల్లో మరి వీటి యొక్క భారితాన్ని వీటి యొక్క వెయిటేజ్ అనేది 40.27% ఉంటుంది. మరి ఆ 8 కీలక పరిశ్రమల్లో లేనిది ఏందంటాడు, ఉన్నది ఏందంటాడు. కాబట్టి ఆ 8 కీలక పరిశ్రమలు ఏంటి? రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగం, విద్యుత్, బొగ్గు, ఉక్కు, ముడి చమురు, సహజ వాయువు, సిమెంటు, ఎరువులు. ఏం చెప్పినా చూడండి, ఏం చెప్పినా రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగం సపరేట్, తయారు రంగం కాకుండా అది కూడా ఇలా తీసుకున్నారు. బొగ్గు తీసుకున్నారు, అంటే గనుల నుంచి బొగ్గు తీసుకున్నారు, ఉక్కు తీసుకున్నారు, ముడి చమురు తీసుకున్నారు, సహజ వాయువులు తీసుకున్నారు, సిమెంట్ తీసుకున్నారు, ఎరువులు తీసుకున్నారు. ఏం చెప్పినా చూడండి ఒక్కసారి. 8 రంగాలు, 8 కీలక రంగాలు. చూడండి ఇక్కడ ఏముంది? విద్యుత్ ఉంది. విద్యుత్ నుంచి విద్యుత్ ఎట్లా వస్తుంది? బొగ్గు అవసరమే. అదేవిధంగా రిఫైనరీ ఉత్పత్తులు, మరి రిఫైనరీ ఉత్పత్తులు ఉన్నాయి. అదేవిధంగా ఉక్కు, ముడి చమురు, సహజ వాయువు. ఉక్కు, ముడి చమురు, సహజ వాయువు, సిమెంటు, ఎరువులు. అదేవిధంగా ఎరువులు. ఈ విధంగా 8 రంగాలను తీసుకున్నారు. 8 కీలక రంగాలను తీసుకోవడం జరిగింది. మరి 8 కీలక రంగాలు ఏంటి చెప్పి గుర్తుపెట్టుకోవాలి. విద్యుత్, బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, ముడి చమురు, సహజ వాయువు, సిమెంటు, ఎరువులు. ఈ 8 రంగాలకు 40.27% భారితాన్ని ఇవ్వడం జరుగుతుంది. 40.27% వెయిటేజ్ ఇస్తారు. అంటే పారిశ్రామిక ఉత్పత్తుల సూచికలో ఈ 8 కీలక రంగాల్లో జరిగే ఉత్పత్తి కానీ వృద్ధి కానీ పారిశ్రామిక ఉత్పత్తుల సూచికను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకు ప్రభావితం చేస్తుంది? 8 పరిశ్రమలే 40% వెయిటేజీ కలిగి ఉన్నాయి కాబట్టి 8 పరిశ్రమల్లో జరిగే ఉత్పత్తి అనేది ఐఐపి సూచికను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే అంశాన్ని మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత శాతం భారితాన్ని ఇస్తాలో 8 పరిశ్రమలకు? 40.27% భారితాన్ని ఇస్తాలు. ఖచ్చితంగా అన్ని పరిశ్రమలు ఏంటి అని గుర్తుండాలి. మరి అన్ని పరిశ్రమలు ఏంటి అనేది గుర్తుండాలి. కానీ మరి వాస్తవానికి మళ్ళీ ఇక్కడ కూడా మనకు లేటెస్ట్గా వచ్చే క్వశ్చన్లలో ఏమడుగుతాడంటే అవరోహణ క్రమంలో అమర్చమంటాడు. మనం 8 రకాల పరిశ్రమలు గుర్తుపెట్టుకొని పోతాం. ఓకే, 8 రకాల పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయని మనం డిస్కస్ చేస్తూ ముందుకెళ్తాం. కానీ ఈ వెయిటేజ్ కూడా, మరి ఈ వెయిటేజీ నెంబర్ సిస్టంలో గుర్తుండకపోయినా ఫస్ట్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే అత్యధిక భారితాన్ని, అత్యధిక వెయిటేజ్ అంటే 8 కీలకమైన, ఇది గుర్తుపెట్టుకొని 8 కీలకమైన పరిశ్రమల్లో చూడండి. ఐఐపిలో 8 కీలకమైన పరిశ్రమల్లో, మరి భారితం మరి అత్యధికంగా దేనికి ఇచ్చింది? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1 లేదా 2 5 గుర్తు. ఫస్ట్ దేనికి ఇచ్చిళ్ళు? రిఫైనరీ ఉత్పత్తులకు ఎంత ఇచ్చిళ్ళు? 28.0, అంటే ఆల్మోస్ట్ 1/4 కంటే ఎక్కువ. 1/4 కంటే ఎక్కువ. విద్యుత్ రంగానికి 20% కంటే తక్కువ, 19.85, అంటే ఆల్మోస్ట్ సుమారుగా 1/5 వంతు ఇచ్చింది. దేనికి? రిఫైనరీ ఉత్పత్తులకు అత్యధిక భారితాన్ని విద్యుత్ రంగానికి ఉక్కుకి ఇవ్వడం జరిగింది. 3rd ప్లేస్లో ఉక్కుకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ అత్యల్పంగా దేనికి అంటే ఎరువులకు ఇచ్చిళ్ళు, దాని తర్వాత సిమెంట్కి ఇవ్వడం జరిగింది. చూడండి దేనికి ఇచ్చిళ్ళు అత్యధికంగా? అత్యధిక భారితం రిఫైనరీ ఉత్పత్తులు. సెకండ్ ప్లేస్ దేనికి ఇచ్చిళ్ళు? సెకండ్ ప్లేసు విద్యుత్ రంగానికి ఇచ్చిళ్ళు, థర్డ్ ప్లేస్ దేనికి ఇచ్చిళ్ళు? చూడండి ఇక్కడ ఉక్కు రంగానికి ఇచ్చిళ్ళు. 4వ ప్లేసు కోల్కి ఇచ్చిళ్ళు. ఈ 4 అయితే 80% గుర్తుపెట్టుకోండి. 4 గుర్తుపెట్టుకుంటే
మనం ఎగ్జామ్కి పోతే ఆన్సర్ వీటిని బట్టి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఇవి రెండు అయితే ఏంటిది, రిఫైనరీ ఉత్పత్తులు విద్యుత్ రంగానికి అత్యధిక భారితాన్ని ఇచ్చిండు, విద్యుత్ రంగానికి అత్యధిక భారితాన్ని ఇచ్చింది. తర్వాత ఉక్కు, తర్వాత బొగ్గు రంగానికి ఇచ్చింది. తర్వాత మరి అత్యల్ప భారితాన్ని దేనికి ఇచ్చిండు, అత్యల్పంగా మనకు వాస్తవానికి ఎరువులకు అత్యల్ప భారితాన్ని ఇచ్చింది. తర్వాత సిమెంట్ ఇచ్చింది. అత్యల్ప భారితం చూడండి, అత్యల్ప భారితం, అత్యల్ప భారితం ఏంటిది, ఎరువులు, సిమెంట్, రసాయనాలు, ఎరువులు, సిమెంటు, సహజ వాయువు, ముడి చమురు, సహజ వాయువు అదేవిధంగా ముడి చమురు. ఈ విధంగా వీటికి అత్యల్ప భారితం ఇచ్చిలు, వీటికి అత్యధిక భారితం ఇచ్చిలు. దీంట్లో అత్యధికంగా రిఫైనరీస్కు 1/4 వంతు కంటే ఎక్కువ, ఆల్మోస్ట్ విద్యుత్కు 1/5 వంతు ఇచ్చిలు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇవి మిగతా పర్సెంటేజ్ గుర్తున్నపోయినా ఏది దేనికి అత్యధికంగా ఇచ్చిలు, దేనికి అత్యల్పంగా ఇచ్చిలు అని గుర్తుంటే మనం ఎగ్జామ్కి పోయిన తర్వాత ఒకవేళ ఎట్లా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ అవగాహనతోటైనా ఆన్సర్ చేయొచ్చు. అంటే ప్రతి దాన్ని బట్టి పడలేం. ఇప్పుడు ఈ పర్సెంటేజ్లు బట్టి పడితే ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు కావచ్చు, కానీ తర్వాత గుర్తుండకపోవచ్చు. కాకపోతే ముఖ్యమైన ఇవి రెండు గుర్తుపెట్టుకొని మిగతాదంతా కూడా నార్మల్గా 6 అంటే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. కనీసం ఇటు నుంచి 2 అయినా, లేదా ఇటు నుంచి 3 అయినా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈజీగా ఎగ్జామ్కి పోయిన తర్వాత ఆన్సర్ చేస్తారు. అంటే ఏం చెప్పినా ఏమర్థమైంది అంటే, ఇప్పుడు ఏం చెప్పినా మొత్తం ఐఐపి సూచికలో 407 వస్తువులు అనుకున్నాం. 407 వస్తువుల్లో 8 పరిశ్రమలను ముఖ్యమైన పరిశ్రమలుగా తీసుకున్నారు. ఆ 8 పరిశ్రమలు మరి వాస్తవానికి ఆ 8 పరిశ్రమల్లో అత్యధిక భారితాన్ని మరి వాస్తవానికి రిఫైనరీ ఉత్పత్తులకు అత్యధికంగా ఇచ్చిలు, విద్యుత్ రంగానికి తర్వాత ఇచ్చిలు, అత్యల్ప భారితాన్ని ఎరువులకు ఇచ్చిలు, తర్వాత సిమెంట్ అత్యల్పంగా లాస్ట్ నుంచి సెకండ్ సిమెంట్కి ఇచ్చిలు. మొత్తం ఎంత శాతం ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి, 40.27% భారితాన్ని ఇచ్చిండు. 40.27% భారితాన్ని ఇవ్వడం జరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంత దీన్ని ఏం చేయొచ్చు, మొత్తం 5 భాగాలు చేస్తే 2/5 వంతు భారితాన్ని ఇచ్చింది. 2/5 వంతు కంటే ఎక్కువ భారితాన్ని ఇచ్చిల్లనే అంశాన్ని మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఒక్కటి ఇంపార్టెంట్. అదేవిధంగా మరి వస్తువులను అంటే ఏమనుకున్నాం, పరిశ్రమలను 6 రకాలుగా ముఖ్యమైన పరిశ్రమలు 8 అనుకుంటే, మరి ఐఐపి సూచికలో మొత్తం 407 వస్తువులు అనుకున్నాం కదా. ఈ 407 వస్తువులను మరి ఎంతకంటే మరి వాస్తవానికి 6 రకాల వస్తువులుగా డివైడ్ చేయడం జరిగింది. 6 రకాల వస్తువులు ఏంటి, ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు, మాధ్యమిక వస్తువులు, అవస్థాపన వస్తువులు, వినియోగ వస్తువులు, మన్నిక లేని వినియోగ వస్తువులు. ఏం చెప్పినా ఏమర్థమైంది, మొత్తం ఐఐపి సూచికలోని 407 వస్తువులను 407 వస్తువులను మరి దేనిగా డివైడ్ చేసిళ్ళు, 6 రకాల వస్తువులుగా, 6 రకాల అంటే 6 రంగాల్లోని వస్తువులుగా డివైడ్ చేసి, ప్రాథమిక వస్తువులు ప్రైమరీ గూడ్స్ అంటే ముడి పదార్థాలు అంటారు, క్యాపిటల్ గూడ్స్ యంత్రాలు యంత్ర పరికరాలు, మాధ్యమిక వస్తువులు తుది వినియోగానికి ఉపయోగపడకున్న ఏంటిది అంటే వస్తువులు అంటే అంతిమ వస్తువులు తయారు చేయడానికి మధ్యలో ఉపయోగపడే వస్తువులు, వాటిని మాధ్యమిక వస్తువులు అంటాం. అవస్థాపన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్, మరి కన్జంప్షన్ గూడ్స్ వినియోగ వస్తువుల్లో మన్నిక లేని వినియోగ వస్తువులు కూడా ఉన్నాయి. ఇట్లా మొత్తం 6 రంగాలుగా డివైడ్ చేసి, సరే ఈ 6 రంగాలు ఇవేంటి అని అడగచ్చు అడగకపోవచ్చు, కానీ కాకపోతే గుర్తుపెట్టుకోవాలి, ఈ 6 రంగాలు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మరి వాస్తవానికి మొత్తం 407 వస్తువులు అనుకున్నాం. ఈ 407 వస్తువులు అత్యధిక వస్తువులు మన్నిక లేని వినియోగ వస్తువులు ఉన్నాయి, అత్యధికంగా మన్నిక లేని వినియోగ వస్తువులు ఉన్నాయి. మరి అత్యల్ప వస్తువులు ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, అత్యల్ప వస్తువులు ప్రాథమిక వస్తువులు అత్యల్పంగా చూడండి. ఐఐపి సూచిక వస్తువులను ఎన్ని రకాలుగా, 6 రకాలుగా వర్గీకరించారు. 6 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని వస్తువులు, మొత్తం 407 వస్తువులను 6 రకాలుగా వర్గీకరించారు.
6 రకాలు ఏంటి? ఒకటి ప్రాథమిక వస్తువులు, అదేవిధంగా మాధ్యమిక వస్తువులు, అదేవిధంగా మనకి ఇక్కడ మూలధన వస్తువులు, అదేవిధంగా మూలధన వస్తువులు, మరి అదేవిధంగా అవస్థాపన వస్తువులు, అదేవిధంగా వినియోగ వస్తువులు, మన్నిక లేని వినియోగ వస్తువులు. ఈ మొత్తం ఎన్ని వస్తువులు? ఈ మొత్తం కలిపి 407 వస్తువులు. ఇట్లా డివైడ్ చేస్తే దీంట్లో అత్యధిక వస్తువులు దేంట్లో ఉన్నాయంటే మన్నిక లేని వినియోగ వస్తువులలో 100 వస్తువులు, అత్యధికంగా 100 వస్తువులు ఉన్నాయి. అత్యల్పంగా దేంట్లో ఉన్నాయి? ప్రైమరీ గూడ్స్, ప్రాథమిక వస్తువులు అత్యల్పంగా ఉన్నాయి. ఓన్లీ 15 మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 15 మాత్రమే ఇక్కడ ఉన్నాయనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే అత్యధిక వస్తువులు దీంట్లో ఉన్నాయి, అత్యల్ప వస్తువులు ఇవి. కాకపోతే అత్యధిక వెయిటేజ్ దేనికి ఇచ్చిందంటే మనకు వాస్తవానికి ప్రాథమిక వస్తువులకే అత్యధిక వెయిటేజ్ ఇచ్చింది. 34.15%, 34.15% భారితాన్ని ప్రాథమిక వస్తువులకు ఇచ్చింది. మన్నిక లేని అంటే అత్యల్ప భారితాన్ని దేనికి ఇచ్చింది? మూలధన వస్తువులకు 8.22% ఇచ్చింది. 8.22% భారితాన్ని ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని 80%లలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా ఐఐపి సూచికకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి భారత పారిశ్రామిక రంగంలో అంటే భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, జీవీఏలో ఎటువంటి పాత్రను పోషిస్తున్న సమాచారం చదువుతూ మొత్తం భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి ధోరణుల గురించి, పారిశ్రామిక వృద్ధి దశల నుంచి మనం చదువుతూ మెల్లమెల్లగా ఇండస్ట్రీస్కు వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ.